ఈ రోజుల్లో ప్రజలు వాస్తు ప్రకారం ఇల్లు నిర్మిస్తున్నారు. ఇంట్లోని ప్రతిదాన్ని చక్కగా నిర్వహించి, అలంకరించి ఉంచుతున్నారు. ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి అతిపెద్ద కల. ప్రతి వ్యక్తి తన ఇల్లు ఆనందం, శాంతి, శ్రేయస్సు, పురోగతిని నిలయంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ కొన్నిసార్లు చాలా పోరాటం, కృషి తర్వాత కూడా జీవితంలో విజయం సాధించలేరు. ఇంట్లో నివసించే ప్రజల మనసులు కూడా చంచలంగా ఉంటాయి. డబ్బు కొరత ఉంటుంది. దీనికి ఇంట్లో వాస్తులోపం కూడా ఒక కారణం కావచ్చు అని, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి దిశ, నిర్మాణం స్థానం సరిగ్గా లేకపోతే అది ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది అని, ఇది జీవితంలో అడ్డంకులను కలిగిస్తుందని అపోహలు చాలామందికి ఉంటాయి. అలాంటి అపోహలు నమ్మవద్దని చెబుతున్నారు వనపర్తి ప్రముఖ జ్యోతిష్యులు గోపాల్ శర్మ గారు. వాస్తు అనేది ప్రాచీన నిర్మాణ శాస్త్రం. ఇది ప్రకృతితో అనుసంధానమై సానుకూల శక్తిని పెంచడానికి, శాంతిని చేకూర్చడానికి రూపొందించబడింది. కొందరు దీనిని మూఢనమ్మకమని భావించినా ఇందులో గాలి, వెలుతురు, దిశల వంటి సహజ సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయి. ఇది వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, కానీ శాస్త్రీయ ఆధారాల కంటే నిర్మాణాత్మక చిట్కాలుగా పరిగణించవచ్చు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ వాస్తు అనేటువంటి ఒక ప్రక్రియ ప్రతి చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దానివల్ల గోచరిస్తున్నాయి అని చెప్పి మానవుడు దాని వైపు పయనిస్తున్నాడు. వాస్తవికత ఏమిటి అని అంటే, ఈ వాస్తు అనేటువంటిది గాలి, వెలుతురు కొరకు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. ఒక ఇంట్లో ఉండాలి అని అంటే దాంట్లో గాలి గాని, వెలుతురు గాని సమతుల్యంగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళ మనస్సులు, వాళ్ళ స్థితిగతులు అన్ని కూడా విశేషంగా ఉంటాయి అని ధర్మం. అసలు వాస్తు అంటే ఏమిటి అని అంటే, వస్తువులు ఏమిటి? కంకర, రాయి, ఇసుక, మట్టి, ఇనుము, ఈ వస్తువుల ద్వారా ఒక ఇల్లు కానివ్వండి, మిగతా భవంతి కానివ్వండి, ఇవన్నీ తయారైతాయి. వాస్తు యొక్క మూలం అది అర్థం. మన వాళ్ళు దానికి చాలా మంది దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటున్నారు. వాస్తవికత ఇదంతా దైవ సంబంధమైనటువంటిది. ఎక్కడ కూడా భగవంతుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడ గోచరించదు. కానీ మన వాళ్ళు దాని లోపలికి వెళ్ళి దీనివల్లనే మాకు ఇబ్బంది జరుగుతుండేటువంటి ఆ మానసిక స్థితి వల్ల ఇబ్బంది పడుతున్నారే తప్ప, వాస్తు అనేటువంటిది మొదలు కట్టుకునేటువంటి పరిస్థితులలో ఇల్లుకు ఆయం అనేటువంటిది ఒకటి ముఖ్యం. ఎందుకు అనంటే, ఈ యొక్క భూకంపాదులు వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలాంటి పరిస్థితి జరగకుండా స్థిరంగా ఉంచేటువంటి శక్తి దానికి ఉంటుంది. అంతే తప్ప దీన్ని ఈశాన్యంలో ఇది, ఆగ్నేయంలో అది, ఎందుకనంటే ప్రతి దిక్కుకు కూడా ఒక విశేషమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే తూర్పు కానివ్వండి, తూర్పు ఇంద్రస్థానం, ఆగ్నేయం అగ్నిస్థానం, ఈ దక్షిణం యమస్థానం, నైరుతి రాక్షస స్థానం, అలాగే పశ్చిమం వరుణ స్థానం, వాయువ్యం వాయుస్థానం, ఉత్తరం కుబేర స్థానం, ఈశాన్యం ఈశ్వర స్థానం అని చెప్పి అన్నిటికీ, అంటే ప్రతి దిక్కు కూడా ప్రాధాన్యమైనటువంటిదే. ఈ దిక్కే ఉంటే బాగుంటుంది, ఆ దిక్కే ఉంటే బాగుంటుంది అని అంటే, తూర్పు పడమరకు ప్రాధాన్యత ఏమిటి అని అంటే, తూర్పు ద్వారా మనకు విశేషమైనటువంటి సూర్యకిరణాల సంయోజనం, సూర్యకిరణాల వల్ల ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకు ఆరోగ్య పరిస్థితి అనేటువంటిది చెప్పబడింది. అలాగే పశ్చిమ. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఈ ప్రక్రియలోకి వెళ్ళి దాన్ని భూతద్దంలో సమస్యను చూసి ఇబ్బంది పడుతున్నాం. దయచేసి వాస్తవికతనే కానీ దాన్ని లోతుగా వెళ్ళి మీరు ఇబ్బంది పడాల్సిన ఆవశ్యకత లేదు.